హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనము రోజు కిచెన్లో ఎన్నో పనులు చేసుకుంటుంటాం కదండి. వాటిలో కొన్ని మనకు ఇబ్బంది పడుతుంటాము వాటి పనుల వల్ల. అలా ఇబ్బంది పడకుండా మనము కొద్దిపాటి టిప్స్ను యూజ్ చేస్తే అన్ని పనులను కూడా మనము చకచకా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటివి అనేటివి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి, ఇక్కడ సిలిండర్లు వస్తుంటాయి కదా, సిలిండర్లకు సీల్తో వస్తుంటాయి కదా, ఈ విధంగా క్యాప్స్ అనేటివి రాకుండా ఉంటాయండి. ఒక్కోసారి ఏమో ఈజీగా వచ్చేస్తుంటాయి, కానీ ఒక్కసారి తీయడానికి లాగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను అన్నమాట. తీస్తుంటే చేతులు కూడా చాలా నొప్పి పడుతుంటాయి. కాబట్టి అలా క్యాప్స్ అనేటివి ఈజీగా రానప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా మనము రోజు వాడే కోమ్స్ ఉంటాయి కదండి, దువ్వెనలను, వాటిని ఈ విధంగా కాస్త క్యాప్స్ని ఈ విధంగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంటాయండి. క్యాప్స్ అనేవి ఈ విధంగా రానప్పుడు కోమ్స్ ఈ విధంగా అనాలండి. ఈ విధంగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. ఈ విధంగా ఇబ్బంది పడేవారు ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఈ టిప్ను ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 2 వచ్చేసి, ఇక్కడ చామగడ్డలండి. ఇవి చామగడ్డలను మనము వాష్ చేయాలి. వీటిని వాష్ చేయాలంటే చాలా డర్టీ ఉంటుందండి. ఒక్కొక్కటి చేతితో విధంగా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, చాలా డర్టీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఫ్రూట్ కవర్స్ ఉంటాయి కదండి, వేస్ట్గా పాడేసే ఫ్రూట్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ విధంగా చామగడ్డలను వేసి ఈ విధంగా బాగా ఈ విధంగా రుద్దుతూ ఉంటే చూడండి ఎంత డర్టీ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎంత మురికైనా కూడా ఈ విధంగా అంటే వచ్చేస్తుంది. మనము చేతితో ఈ విధంగా అనకుండా ఈ విధంగా వేస్ట్గా పాడేసి ఫ్రూట్ కవర్స్లో ఈ విధంగా పెడితే చూడండి ఎంత డర్ట్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎంత క్లీన్గా అయ్యాయో. ఇక్కడ నేను వాటర్ని పాడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా చామగడ్డల్ని కానీ లేదంటే అల్లం వెల్లుల్లి కానీ ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఇక్కడ కుక్కర్స్ను మనకు హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండిల్స్ అనేటివి చాలా అప్పుడప్పుడు మనకు లూజ్ అయ్యి వేధిస్తుంటాయి కదండి. ఎప్పుడు మళ్ళీ మనము టైట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఈ హ్యాండిల్కు ఈ విధంగా స్క్రూలు ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా మనకు స్టీల్ స్క్రబ్బర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కట్ చేసుకునే అవసరం లేదు, కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్స్ని ఈ విధంగా కొద్దిగా తీసుకొని స్క్రూలకు ఈ విధంగా పెట్టాలండి. ఈ విధంగా చుట్టేయాలన్నమాట. మరీ మందంగా చుట్టేయని అవసరం లేదండి. ఈ విధంగా కొద్దిగా చుడితే సరిపోతుంది. ఈ విధంగా చుట్టిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే ఫిట్ చేయాలండి. ఎప్పటిలాగే దీన్ని మళ్ళీ స్క్రూని బిగించేసేయాలి. ఒక నైఫ్తో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ ఈ విధంగా సెట్ చేసుకుంటే చూడండి చాలా టైట్గా బిగిసిపోయిందనమాట. ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా ఉంటుందండి. అస్సలు లూజ్ అనేటివి కాదనమాట. ఈ విధంగా హ్యాండిల్స్ వదులుగా అవుతున్న వారికి ఈ విధంగా మీరు కూడా ఈ టిప్తో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈ టిప్ నచ్చింది అనుకుంటాను. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి, ఇక్కడ బియ్యంలోకి మనకు అప్పుడప్పుడు పురుగు పడుతుంటుంది కదండి, బియ్యంలోకి పురుగు పట్టి మనకు వేధిస్తుంటుంది. వాటిని తీసేయడానికి చాలా టైం కూడా పడుతుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఆ ఎండుమిరపకాయలను ఈ విధంగా బియ్యంలోకి అక్కడక్కడ ఈ విధంగా పెట్టేయాలన్నమాట. ఈ విధంగా బియ్యంలోకి ఎండుమిర్చిని పెట్టడం వలన ఆ బియ్యంలోకి పురుగు అనేది పట్టవండి. ఎన్ని రోజులైనా కూడా బియ్యం అనేది ఫ్రెష్గా ఉంటాయి. మనము వాడుకునేటప్పుడు ఈ మిరపకాయలను పక్కకు తీసి మనం మామూలుగా వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎన్ని రోజులైనా ఎండు మిరపకాయలను పెట్టి వాడుకుంటే బియ్యంలోని అసలు పురుగు అనేది పట్టవండి. మీకు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 5 వచ్చేసి, హాట్ బాక్స్లో ఏదైనా పెట్టినా కూడా ఎక్కువసేపు హీట్గా ఉండాలి, ఎక్కువసేపు వేడిగా ఉండాలి అనుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి. హాట్ బాక్సులకి వేడి నీరు అనేది పోయాలండి.
ఈ విధంగా హాట్ వాటర్ని పోయాలి. పోసిన తర్వాత మూత పెట్టాలి. ఈ విధంగా టైట్గా పెట్టనవసరం లేదండి. ఈ విధంగా కాస్త మూత పెడితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా బిగించనవసరం లేదు. ఈ విధంగా కాస్త మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా వదిలేయాలి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఈ వాటర్ని అంతా కూడా పారపోయాలండి. తర్వాత ఒక క్లీన్ క్లాత్తో ఈ విధంగా అంతా క్లీన్ చేయాలన్నమాట. క్లాత్తో విధంగా అంతా క్లీన్ చేసి హాట్ బాక్స్లోకి చపాతీ కానీ, రైస్ కానీ, కర్రీ కానీ ఏదైనా సరే పెట్టుకోండి. ఎక్కువసేపు వేడిగా ఉండాలి అనుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ ట్రై చేస్తే తప్పకుండా హీట్గా ఉంటాయండి. ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి 6th టిప్ వచ్చేసి ఇక్కడ గ్లాసులు అనేటివి ఒకదానికొకటి అప్పుడప్పుడు ఇరుక్కుపోతుంటాయండి. తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము. ఇలా గ్లాసులే కానీ గిన్నెలే కానీ ఇరుక్కుపోయి ఇలా తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీటి మధ్యలోకి కొద్దిగా ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేయడం వలన ఆయిల్ మధ్యలోకి పోయి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా గ్లాసులే కానీ గిన్నెలే కానీ ఏవైనా సరే ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఆయిల్ ఉండడం వలన చాలా ఈజీగా జారిపోయి వచ్చేస్తాయండి. ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 7 వచ్చేసి ఇక్కడ మనము గిన్నెలోకి ఏదైనా చేపలు కానీ ఏదైనా నాన్ వెజ్ ఏదైనా సరే చేసినప్పుడు నీచు వాసన వస్తుంటుంది కదండి. మనం తోమినా కూడా నీచు వాసన వస్తున్నప్పుడు ఈ విధంగా గిన్నెలోకి కొద్దిగా రైస్ ఫ్లోర్ను వేయాలండి. బియ్యం పిండిని కొద్దిగా వేసి ఈ విధంగా వాటర్ కొద్దిగా వేసి ఈ విధంగా అంతా రుద్దాలండి. మొదట ఈ విధంగా అంతా బియ్యం పిండితో రుద్దిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ మనము మామూలుగా ఈ విధంగా సోప్తో కానీ లిక్విడ్తో కానీ మళ్ళీ మామూలుగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసి మనము ఒక క్లాత్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఎండలో కాస్త పెట్టామంటే నీచు వాసన అనేది అస్సలు రాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 8 వచ్చేసి ఇక్కడ కవర్స్ అండి. డస్ట్బిన్లో వేసే కవర్స్ కానీ లేదంటే వేరే ఏదైనా కవర్స్ కానీ మనము తీసుకోవాలి. ఒకటంటే ఒక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఫాస్ట్గా తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇలాంటి కవర్లను ఇక్కడ ఒక వేస్ట్గా ఉన్న బాటిల్స్ ఉంటాయి కదండి. ఆ వేస్ట్గా ఉన్న బాటిల్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పై భాగాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా బాటిల్ని కట్ చేసుకున్న తర్వాత కవర్స్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మిగతా కవర్స్ అన్నిటిని కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒక కవర్ ఈ విధంగా పెట్టుకోవాలి. అన్ని కవర్స్ను కూడా ఇదే విధంగా పెట్టుకోవాలండి. మనకు కవర్స్ను చాలా పనులు ఉన్నప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అన్ని కవర్స్ని పెట్టుకొని బాటిల్లోకి పెట్టుకోవాలండి. మీకు కవర్లను సైజును బట్టి బాటిల్ని పెద్దది తీసుకోండి. ఇక్కడ నేను చూపించడానికి కాస్త చిన్న బాటిల్ తీసుకున్నాను. మీకు కవర్స్ ఎక్కువగా ఉంటే కాస్త పెద్ద బాటిల్ తీసుకొని ఈ విధంగా చేసుకొని కవర్స్ని అంతా కూడా పెట్టుకొని చూడండి. ఈ విధంగా మనము చాలా ఈజీగా ఒక్కొక్క కవర్ని ఈ విధంగా తీసేసుకోవచ్చండి. అది వేరే కవర్స్ ఏదైనా సరే ఈ విధంగా తీసేసుకుంటే మనము తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లేదంటే పై భాగం నుంచి అయినా సరే ఈ విధంగా తీసేసుకోవచ్చు అండి. ఈ విధంగా అన్ని కవర్స్ను కూడా మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 9 వచ్చేసి
మనము ఆనియన్స్ కానీ ఏదైనా చేపలు కానీ ఏదైనా నాన్ వెజ్ని ఏ విధంగా ముట్టుకున్నప్పుడు నీచు వాసన వస్తుంటుంది కదండి. నీచు వాసన రాకుండా ఉండాలంటే టీ పౌడర్ని ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేతులు కడుక్కోవాలండి. అది మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంటుంది. ఈ విధంగా చేతులకు బాగా రుద్దుకొని కడుక్కుంటే నీచు వాసన అనేది అస్సలు రాదండి. స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. తర్వాత టిప్ నెంబర్ 10 వచ్చేసి లైటర్స్ అనేటివి అప్పుడప్పుడు మనకు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ పడవండి. ఆన్ చేసి అస్సలు పనిచేయవు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే లైటర్స్ని కాస్త ఎండలో పెట్టాలండి. కాసేపు ఈ విధంగా ఎండలో కానీ లేదంటే మనము వంట చేసుకునేటప్పుడు దాని పక్కకు ఈ విధంగా కాస్త పెడితే అవి కాస్త డౌన్గా ఉంటాయి కదా, అవి కాస్త చాలా ఈజీగా పనిచేస్తాయండి. ఈ విధంగా పెట్టడం వలన మళ్ళీ కొత్త లైటర్ లాగా పనిచేస్తాయండి. ఈ విధంగా ఆన్ చేసే కానీ కొత్త లైటర్ లాగా పనిచేస్తాయండి. మీకు కూడా ఈ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.